డాక్టర్ రవీంద్ర నాయక్ గారు, తెలంగాణ ఉద్యమం అంటేనే రవీంద్ర నాయక్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అంటే పార్టీ ప్రారంభం కంటే ముందు నుండి కూడా, పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా రవీంద్ర నాయక్ గారి కీలక పాత్ర ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరు ఎట్లా స్పందిస్తారు రవీంద్ర నాయక్ గారు? నమస్కారం బ్రదర్. నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలు, రాజ్ న్యూస్ యాజమాన్యము, సిబ్బందికి అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తదుపరి పరిస్థితులు చూస్తుంటే నిజంగా ఇది ఎంతో బాధతో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా నా నేపథ్యం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్లీజ్. నేను ఈ మూమెంట్ కన్నా ముందు, మలిదశ ఉద్యమం కన్నా ముందు 1976లోనే ఒక స్టూడెంట్ లీడర్గా ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని గిరిజన తెగలు మరి షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించబడకుండా ఒకే స్టేట్ లో 2 విధాలుగా చూడబడుతున్నటువంటి తరుణంలో ఆ మూమెంట్ 6 సంవత్సరాలు నేను పోరాటం చేసిన తర్వాత 1976లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎటువంటి బిల్లు మరి తీసుకొచ్చినామో పార్లమెంట్ లో, అటువంటి బిల్లునే ఆ రోజు 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు రికగ్నైజ్ తెలంగాణ, లంబాడి, బంజారా, ఎరుకల, సుగాలి ఇన్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇది నా నేపథ్యం. అంటే నేను 70 నుంచే ఈ యొక్క స్టూడెంట్ గా 17 ఇయర్స్ ఏజ్ లోనే నేను మెడిసిన్ చేయాలని హైదరాబాద్ కు వచ్చిన తరుణంలో నేను సాధించింది 1976లో ఈ యాక్ట్ ద్వారా ఈ 10% జనాభా కలిగిన సామాజిక వర్గాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా. తదుపరి 78లో జరిగిన ఎన్నికల్లో నాకు మరి అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు ఇందిరాగాంధీ గారు, తర్వాత ఇక్కడ చెన్నారెడ్డి గారు నన్ను గుర్తించి ఎమ్మెల్యేగా, అదేవిధంగా మంత్రిగా, మరి తదుపరి 1983లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం వేవ్లో కూడా నేను గెలిచా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇదే చంద్రశేఖరరావు గారు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఏపీ యూత్ కాంగ్రెస్. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు మేమంతా మంత్రులుగా ఉండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచినాము. ఆ రెండోసారి మేము గెలిచినప్పుడు చంద్రశేఖరరావు గారు 1983లో ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. సో అటువంటి దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు మరి తదుపరి జరిగినటువంటి పరిణామ క్రమంలో తనకి మంత్రివర్గంలో స్థానం దొరకలేదని చెప్పేసి ఈ మలిదశ ఉద్యమం, అంటే ఉద్యమం మొదటి నుంచి నడుస్తూనే ఉంది. ఆ రోజు వరకే అప్పటికే కాంగ్రెస్ పార్టీ 42 మందితో మరి ఆ రెజల్యూషన్ పాస్ చేసి సోనియా గాంధీ గారితో మరి ఆ పార్టీ మేనిఫెస్టో పెట్టించినారు. సో దాన్ని పట్టుకొని కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నన్ను కూడా, నువ్వు ఏదో ఇక్కడ గిరిజనులకి ఏదో పని చేసినావు, బిల్లు పాస్ చేయించినావు, నువ్వు తెలంగాణ గాంధీవి అదే అని చెప్పి నన్ను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఒక సామాజిక కుటుంబం నుంచి నేను ఎంతో కష్టపడి నేను వచ్చినటువంటి అటువంటి వాళ్ళు చాలా మందిని అతను మోసం చేసినాడు. అందులో ముఖ్యంగా నన్ను రాజకీయంగా చాలా దెబ్బతీసి ఈ రోజు వరకు మేము తట్టుకోలేక, నిలబడలేక అటువంటి పరిస్థితిలో మరి మమ్మల్ని అందరినీ నెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. ఎందుకు కేసీఆర్ వ్యక్తిత్వం గురించి చెప్తున్నానంటే, కేసీఆర్ యొక్క రాజకీయ పుట్టుక, పొలిటికల్ బర్త్, అది మొత్తం అబద్ధాల పుట్టుక.